వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ఇంట అన్నపూర్ణాదేవి అమ్మవారు లేకపోవడంతో వేదవతి కుటుంబానికి కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఎలాగైనా అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకోవాలని, అలాగే వరలక్ష్మి వ్రతం ఇంట్లో చెయ్యాలని చెప్పి ప్రసాదరావు అలాగే వేదవతి అవని ఇంటికి వస్తారు. వేదవతి ప్రసాదరావు లోపలికి రాగానే సుజాత అంటుంది, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కనీసం అడగాలని కూడా తెలీదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వేదవతి మాత్రం అమ్మవారు కొలువైన ఆ అమ్మవారిని చూస్తూ మైమర్చిపోతూ లోపలే బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చారు అనగానే, అవని లేదమ్మా అని అంటారు ప్రసాదరావు. అవని జాబ్కి వెళ్ళింది, అయినా మా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, మాతో మీకు అవసరాలు లేవు, మీతో మాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది కోపంగా సుజాత. చూడమ్మా, అవనికి ఒకటి అడగాలని వచ్చాము అని అంటూ ఉంటారు ప్రసాదరావు. ఇంతలో ఇక నరసింహ కూడా వస్తారు. ఏమడుగుతారు? అవని దగ్గర ఏముందని? ఆస్తిపాస్తులన్నీ రాసుకున్నారు, తన కూతుర్ని తనకి దూరం చేశారు, కానీ ఇప్పుడు అవని మాత్రమే ఉంది. తీసుకువెళ్ళాలన్నా తను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేదులే. మీరన్న మాటలకి బాధపడుతూ ఇంట్లో ఉంటుందనుకున్నారు, తనకి జాబ్ వచ్చింది, మంచి అవకాశాల కోసం తన్ని తీసుకున్నారు అని అంటారు నరసింహ. ఇక అయిపోయింది కదా, వెళ్ళండి అని అంటుంది సుజాత. ఇంతలో అవని వస్తుంది. అక్క, ఎందుకు ఇంటికి వచ్చిన వారిని వెళ్ళమంటున్నావు? ఏంటి అని అడుగుతుంది. అంటే అమ్మ, రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకే అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడుకుని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని అంటారు ప్రసాదరావు. ఇక అవును, అమ్మవారి విగ్రహాన్ని నువ్వు జాతరలో ఇస్తానన్నావు, నేనే వద్దన్నాను, కానీ ఇప్పుడు తీసుకువెళ్తాను అని చెప్పి అనగానే, అవని, మీ అత్తగారు మీ మామగారు విగ్రహాన్ని నువ్వు ఇచ్చేస్తావేమని వచ్చారు, నిజంగా నువ్వు ఇచ్చేస్తావా అని అంటారు నరసింహ. లేదు, ఇవ్వను అని అంటుంది అవని. ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కి పడతారు. ఏంటమ్మా, ఎందుకు ఇవ్వవు అనగానే, ఇవ్వను, ఎందుకంటే అన్నపూర్ణాదేవి అమ్మవారి గురించి అన్నీ తెలిసిన ఈ పెద్ద ఆవిడ వద్దని ముఖానే చెప్పారు. నేను జాతరకి అమ్మవారిని తీసుకొచ్చినా ఆవిడ మాత్రం తన పంతం మానలేదు. ఇప్పుడు ఈ అమ్మవారి విగ్రహాన్ని ఈ ఇంటికే తీసుకువెళ్తారని గ్యారంటీ ఏంటి అని అంటుంది అవని. అమ్మ అవని, అలా అనద్దు. అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడంతో కష్టాలన్నీ మూకుముడిగా చుట్టుముట్టాయి. శ్రీకర్ ఉద్యోగం పోయింది, 100 కోట్లు పెనాల్టీ కట్టాలి, అలాగే ఊళ్ళో ఉన్న పొలాల విషయంలో పెద్ద లిటికేషన్ ఉందని లాయర్ గారు చెప్పారు. ఇక ఇంట్లో పరిస్థితి బాగోలేదు, అమ్మవారిని మా ఇంట కొలువించుకుంటాము అనగానే అవని నవ్వుతూ ఉంటుంది. అంటే మా ఇంట అన్న పేరుంది, మన ఇంటికి తీసుకువెళ్దాము అని ఎందుకు అనట్లేదు మామయ్య? అంటే మీరు చెప్పిందంతా వింటూ మీరు ఆడిన ఆట పాడిన పాట చెల్లిస్తూ ఉండాలా అని అంటుంది. ఏ అవని, ఇంటికి వచ్చి అడుగుతున్నామని బెట్టు చెయ్యొద్దు. రేపు వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా అమ్మవారికి చెయ్యాలి, ఆ అమ్మవారికి నేను చేసిన తప్పుని క్షమాపణ అడగాలి అనగానే, అవును, మీరు తప్పులపైన తప్పులు చేసి అమ్మవారికి క్షమాపణ అడిగితే తప్పులు పోతాయి. చూడండి, నేను అమ్మవారిని ఇవ్వను, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ అమ్మవారిపై మీకు నమ్మకం ప్రేమ అన్నీ ఉంటే, భక్తి శ్రద్ధలు ఉంటే రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాను. ఈ అమ్మవారికి మీరు వచ్చి కొలవండి, పేరెంటాళ్ళు తీసుకోండి, నా భర్తకి నాకు వరలక్ష్మి వ్రతం దగ్గరుండి జరిపించండి. అప్పుడు అమ్మవారు కష్టాలని ఖచ్చితంగా గట్టెక్కిస్తారు అని అంటుంది అవని. చూసారా దీని పొగరు, ఇక్కడికి వస్తే ఇలా మాట్లాడుతుంది. చూడవే, అమ్మవారిని ఇంట్లో ఉన్నారని అహంకారం పోతున్నావేమో, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎప్పుడూ తప్పుడు దానివే అనగానే, ఏయ్ అత్తయ్య, ఇప్పటిదాకా నిన్ను పేరు పెట్టి పిలవలేదు, మా అవని తప్పుడిది అంటే ఇంకా నువ్వు కిందకి దిగజారిపోతావు, ఇప్పుడే మొత్తం కష్టాలు చుట్టుముట్టాయి, ఇక ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చేస్తారు అని అంటుంది సుజాత. అక్క, నువ్వాగు మావయ్య, మీరు పెద్దవారు, నేను అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చాను, ఇప్పుడు అమ్మవారిని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అమ్మవారు
మీ ఇంటికి వచ్చినప్పుడే వస్తుంది అని అంటుంది అవని. రండి, ఇది ఇలాగే మాట్లాడుతుంది పొగరు అహంకారంతో అని చెప్పి ఇక వేదవతి ప్రసాదరావుని ఇంటికి తీసుకువెళ్తుంది. పాపం అవని బాధపడుతూ, ఎందుకక్క, ఎందుకు ఇలా ఇంకా ఇంకా నన్ను బాధ పెడతారు? వరలక్ష్మి అమ్మవారిని వ్రతాన్ని చెయ్యాలి కదా అత్తయ్య, నన్ను కూడా ఇంటి కోడలిగా ఈ అమ్మవారితో సహా తీసుకువెళ్ళొచ్చు కదా, ఎందుకు వాళ్ళ మనసు కరగటం లేదు అనగానే, నువ్వింకా వాళ్ళ గురించి ఆగి నీ భర్త గురించి బాధపడుతూ అమ్మవారిని ఇంట్లో కొలువుంచి నువ్వు ఏ వ్రతాలు పూజలు చేయనడం సబబు కాదు అవని, నువ్వు ఖచ్చితంగా వ్రతం చెయ్యి అని అంటుంది సుజాత. అవునమ్మా అవని, వ్రతానికి కావలసినవన్నీ నేను తీసుకొస్తాను, నువ్వు అమ్మవారికి వ్రతం చెయ్యి అని అంటారు నరసింహ. సరే అక్క, దేవుడు వ్రతాలు దేవుడి పూజలు మనకి ఎన్ని సమస్యలున్నా చెయ్యాలి అంటారు, నా సమస్యకే అమ్మవారికే వదిలేస్తాను, అమ్మవారే నా సమస్య తీరుస్తారు. అలాగే జాబ్ విషయంలో నన్ను ఎంతగానో అక్కడ ఉద్యోగంలో మెచ్చుకుంటున్నారు, కానీ ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు, నేను ఇంట గెలవలేదు రచ్చ గెలుస్తున్నాను అని అంటుంది అవని. ఇది ఇలా ఉండగా వేదవతి ఇక ప్రసాదరావు ఇంటికి రాగానే అందరూ ఇక విగ్రహం ఏదత్తయ్యా అని అంటూ ఉంటుంది నీహారిక. ఇటువైపు పెద్దిరాజు అందరూ విగ్రహం రాకపోవడంతో, అంటే అవని ఇవ్వననింది కదత్తయ్యా అని అంటారు. దానికి పొగరు కదా, ఇవ్వదు అనగానే, అమ్మ ఎలా ఇవ్వదో నేను చూస్తాను, నేను అక్కడికి వెళ్తాను అని అంటారు శ్రీకర్. వద్దు శ్రీకర్, దానికి బాగా పొగరెక్కింది అనగానే ఇంతలో పాపం అర్చన వచ్చి, సార్ ఎందుకు అలా మాట్లాడతారు? అవని గారు మీకు విగ్రహం ఇస్తాను అన్నప్పుడు తీసుకోలేదు, రేపు వరలక్ష్మి వ్రతం, తను ఇంట కొలువైన అన్నపూర్ణ అమ్మవారికి వ్రతం చేసి గాని ఎవరు పక్కకి నడపరు, అదెందుకు అర్థం కాలేదు పెద్దావిడి గారు మీకు అని అంటుంది అర్చన. ఇక వేదవతి ఆలోచనలో పడుతుంది. అంటే వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడు మన దగ్గర నుండి ఏది ఇవ్వకూడదు, అందుకే అనిందా? ఒకవేళ వ్రతానికి వెళ్తే ఆ విగ్రహం ముక్కు పుడక తెచ్చుకోవచ్చు, అప్పుడు నా ఇంట్లో సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి అని అనుకుంటుంది వేదవతి. అత్తయ్య ఎందుకిలా దాని గురించి ఆలోచిస్తారు? రేపు దాని ఇంటికి అందరూ వెళ్ళనివ్వకుండా నేను ఆపుతాను, దాని మొగుళ్ళు లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తుంది అని అంటుంది నిహారిక. ఈవిడికి ఇంకా బుద్ధి రాలేదు, ఇంత జరుగుతున్నా అని చెప్పి అనుకుంటుంది అర్చన. తెల్లగా తెల్లవారుతుంది. అవని ఇంట వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది. అవని మాత్రం శ్రీకర్ కోసమే ఆలోచిస్తూ పిండి వంటలు, నైవేద్యాలు, ముత్తైదులు, వాయనాలు అన్నీ సమకూర్చుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్య వాళ్ళమ్మ ప్రభావతితో అవని ఇంటికి వస్తారు. సత్య, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ముత్తైదువులు ఒక్కొక్కరుగా వస్తే ఈ ఇంటికి మంచిదవుతుంది. ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను చాలా బాగున్నానమ్మా, సత్య ఫ్రెండ్వి, అలాగే సత్య మంచి కోరుకునేదానివి, అందుకే నీ ఇంట్లో వరలక్ష్మి వ్రతమని నువ్వు రాత్రి చెప్పగానే ఎప్పుడెప్పుడు రావాలా అనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మో, అమ్మ అవనికి నా గురించి నిజం చెప్తుందా? ఇప్పుడెప్పుడే కదా అవనికి ఉద్యోగం వచ్చేటట్టు చేసి ఇక శ్రీకర్ కుటుంబంపై ఆధారపడకుండా చేస్తున్నాను, అప్పుడు అవనికి నాపై ప్రేమ పెరుగుతుంది, వాళ్ళ కుటుంబం అంటే దూరం జరుగుతుంది. కానీ అమ్మ ఇప్పుడే చెప్తే అవని నన్ను చీకొడుతుంది అని అనుకుంటారు. సత్య, కూర్చో సత్య, కూర్చోండి ఆంటీ అని చెప్పి ఇక వాళ్ళ అత్తగారి వస్తారేమోనని గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది అవని. ఇది ఇలా ఉండగా అర్చన ప్రసాదరావు వేదవతి దగ్గరికి వస్తుంది. ఏంటి పెద్దయ్యా, ఏంటి పెద్దమ్మగారు, మీరింకా ఇలాగే ఉన్నారా? మీ కోడలంటే అవని గారే కదా, తన ఇంట్లో మన అమ్మవారు ఉంది, అలాంటప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటాము, అలాగే అవని గారింట మన దేవుడు ఉన్నప్పుడు మన దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలి కదా, అలా వెళ్దాము అని అంటుంది అర్చన. అవును వేదవతి, ఎందుకంటే అమ్మవారు అవని దగ్గర ఉంది, ఈరోజు వరలక్ష్మి వ్రతం అవని చేస్తుంది, మనం వెళ్ళి దర్శించుకుంటే కష్టాలు గట్టెక్కించచ్చు, అలాగే పూజ అనంతరం ఇక విగ్రహాన్ని కదుపుతారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఇస్తుందేమో అని అంటారు ప్రసాదరావు. ఇక ఇటువైపు నిహారిక అలాగే కృష్ణబాబు ఖచ్చితంగా రేపు అమ్మవారిని కదుపుతుంది, ఎల్లుండు మేము దొంగతనం చేసుకొచ్చి
అమ్ముకుంటాము అని అనుకుంటూ ఉంటారు నిహారిక కృష్ణబాబు. అవునత్తయ్య, ఎందుకో ఈ పిల్ల చెప్పిన మాటలు వినాలనిపిస్తుంది. మనం వెళ్దాంలే అవని ఇంటికి అనగానే అందరూ రెడీ అయ్యి అవని ఇంటికి వస్తూ ఉంటారు వేదవతి కుటుంబం. ఇక సత్య అనుకుంటారు, శ్రీకర్ ఎలాగూ రాడు, ఖచ్చితంగా అవని పక్కన కూర్చుని వ్రతాన్ని జరిపించాలనిపిస్తుంది అని చెప్పి కిందికి దిగబోతూ ఉంటే ఇక వేదవతి కుటుంబం అంతా అవని ఇంటికి తరలి వస్తూ ఉంటారు. ఇక అవనికి ఆనందానికి అవధులుండవు. సుజాత ఆశ్చర్యపోతుంది. ఇక అందరూ అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారాలతో కూర్చుంటారు. శ్రీకర్ కూడా రావడంతో ఆనందంగా, మీరు వస్తారని నాకు తెలుసత్తయ్యా, వస్తారు, ఆ అమ్మవారు మిమ్మల్ని రప్పించారు అని చెప్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రతంలో శ్రీకర్ అలాగే అవని కూర్చుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని చాలా మనస్ఫూర్తిగా చేస్తుంది అవని. అమ్మవారికి ప్రసాదం చేసి దీప ధూప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసి శ్రీకర్ చేతికి అక్షింతలు ఇస్తుంది అవని. శ్రీకర్ మాత్రం అక్షింతలు కింద పడేస్తూ, చూడు, ఈ విగ్రహం అమ్మవారు నీ ఇంట్లో ఉందని వ్రతానికి వచ్చాను, ఇప్పుడు అమ్మవారిని కదుపుతావు, రేపు అమ్మవారిని తీసుకువెళ్తాము అనగానే, అంటే మీరు అమ్మవారి విగ్రహానికి వచ్చారు, నిన్నే నేను ఇవ్వనన్నాను కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే, వ్రతం అని పేరు పెట్టుకొని ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారా, ఎందుకు అని అంటుంది. ఎందుకంటే అమ్మవారు మా ఇంటి అమ్మవారు కాబట్టి. చూడు అవని, ఇప్పటిదాకా వ్రతంలో ఉన్నావు, పూజ చేశావు, కానీ ఇప్పుడు నీకు ఫలితం లేకుండా పోయింది ఎందుకో తెలుసా, నా కొడుకుని నెత్తి మీద అక్షింతలు వేయకుండా ఉండడం. అంటే ఏంటి అర్థం అనగానే, ఏంటి అర్థమో చెప్పండి అత్తయ్యా, నేను మంచిదాన్ని కాదు, నా కూతురు మా ఆయనకి పుట్టలేదు, అలాగే ఈ వ్రతం చేస్తున్నంతసేపు అమ్మవారి విగ్రహం ముక్కు పుడక తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతోనే కూర్చున్నారు, అసలు మీరు మనుషులా అత్తయ్యా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మని పట్టుకొని మనుషులా అంటావా అనగానే, ఆపు, ఎందుకు ఇంకా డ్రామాలాడుతున్నారు, ఇప్పుడు చెప్తున్నాను, అమ్మవారిని ముక్కు పొడుకని నేను ఇవ్వను, నాతోనే ఉంచుకుంటాను, అలాగే ఎప్పుడు మీరు తప్పు చేశారు, మాది తప్పైపోయింది అని నన్ను చేతులు పట్టుకుని బ్రతిమలాడి వచ్చిన క్షణం అమ్మవారు మీ వెనకాలే నడుచుకుంటూ వస్తుంది, అది తథ్యం అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అర్చన, అవని అమ్మ, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, కానీ నిన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, పెద్దమ్మ ఎందుకు అవని అమ్మని బాధ పెడతారు, అలాగే సార్ అవని అమ్మ నెత్తిన అక్షింతలు వేసి దీవించండి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, విగ్రహం తీసుకొని వెళ్ళాలనుకున్నాము, అందుకే వచ్చాము, ఈ అవనితో నేనెప్పుడూ కలవలేను అని చెప్పి శ్రీకర్ సత్యవైపు చూస్తూ, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు, వ్రతానికి అందరికంటే ముందే వచ్చి కూర్చుంటారు, ఇక మాతో నీకేం అవసరం అని అంటారు శ్రీకర్. హే శ్రీకర్, ఏదైనా ఉంటే ముఖాన మాట్లాడు, ఎందుకు, ఇక్కడ మా అమ్మ నేను కలిసి వ్రతానికి వచ్చాము, అలాగే అవని చాలా శ్రద్ధగా భక్తితో వ్రతాన్ని చేస్తుంది, కానీ తనకి వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు, ఇదేనా అవని నీ అత్తింటి వాళ్ళు గౌరవం, ఒక ఆడ పిల్ల సొంతంగా కాళ్ళపై నిలబడి ఉద్యోగం చేస్తూ అమ్మవారి వ్రతాన్ని చేస్తూ ఉంటే కనీసం విలువ లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, వీళ్ళేదో కష్టాల్లో కొట్టుకుపోతున్నారని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని అంటారు సత్య. ఒరే సత్య, వాళ్ళ విషయం నీకెందుకు, మనం వెళ్దాము అనగానే, ఓ ఇక్కడ మీ అమ్మని కూడా తీసుకొచ్చావా, ఇప్పుడు అమ్మని తీసుకొచ్చావు, రేపు ఈ అవనికి నీకు పెళ్లి చేసి మీ అత్తవారింటికి తీసుకుని వెళ్ళిపోతావు అనగానే నిహారిక చెంప పగల కొడుతుంది సుజాత. నిహారిక, నీచురాలా, ఇదిగో ఇక్కడున్న ఈ పెద్దవాళ్ళిద్దరికీ నువ్వే నాశనం చేశావని అర్థమైంది, ఇదిగో ఇది ఎప్పుడు మీ ఇంట్లో చేరిందో అప్పటి నుండి మీ వినాశనాలు మొదలైనట్టే, ఇప్పుడు చెప్తున్నాను, నా చెల్లి ఎప్పటికీ తప్పు చేయదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇదిగో శ్రీకర్, ఇన్ని రోజులు నా చెల్లిని అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ నీకు అర్థం కానిది ఏంటి అంటే అవని మంచితనం, ఎప్పుడు తనని తన ఫ్రెండ్తో అవమానిస్తున్నావు, ఇలా అవమానించి అనుమానించిన నీలాంటి భర్తతో నా చెల్లికి
అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుజాత. అలా అయితే విడాకులు ఇవ్వవే అని అంటుంది వేదవతి. ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నా కూతురు వచ్చిన మరుక్షణం మరోసారి డాక్టర్ సమక్షంలో డిఎన్ఏ టెస్ట్ చేయించి అప్పుడు విడాకులు ఇస్తాను. ఇన్ని రోజులు నన్ను అంటున్న మాటలకి మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను అని అంటుంది అవని. ఓ, మాటలు చాలా బాగా నీతిగా మాట్లాడుతూ ఉంటావు. ఇంత వరలక్ష్మి వ్రతం చేసిన నీకు ఒక్క ముత్తైదు కూడా రాకుండా ఉన్నారు చూడు, అది నువ్వు చేసిన పాపం అని అంటుంది నిహారిక. ఇక వేదవతి కుటుంబం ఆ మాటలు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అవని తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలి అక్క, ఈ నిహారికకి బుద్ధి ఎలా చెప్పాలి? మనం పూజ చేశాము, పేరంటాలు కావాలి అనగానే ఇక అమ్మవార్లు 9 రూపంలో అవని ఇంటికి మారువేషంలో వాయనం తీసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు సాక్షాత్తు ఇక దేవతా స్వరూపుల్లాగా కనిపిస్తూ అవని కొండంత ఆనందంతో వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు రాసి ఇక 9 మంది దేవతలైన మనిషి రూపంలో వచ్చిన వారికి తాంబూలమిచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదాలు పొందుతుంది అవని. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.